శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమౌ స్కలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలో 93వ శ్లోకం చదువుకుందామండి. అమ్మవారి కురుల గురించి అండి, అంటే జుట్టు గురించి అన్నమాట. అరాళకేశేషు ప్రకృతి సరళా మందహాసితే శీర్షాభాచిత్తే దృశతుపల శోభాకుచతటే భృశంతన్వి మధ్యే పృథురురసి జారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచితరుణా. ఇది చాలా విశేషమైన శ్లోకం అండి. అమ్మవారి కేశాల గురించి అన్నమాట. అమ్మవారి కేశాల్లో ఏంటంటే కుటిలత్వం ఉంది. అంటే ఏంటంటే వంకరగా గిరిజాలు తిరిగిపోయి ఉంటుందన్నమాట. మందహాసం ఎట్లా ఉంటుందంటే అమ్మవారిది నిష్కపటంగా ఉంటుందన్నమాట. అంటే అన్నీ చూడండి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. తల్లి శంభుడి అనిర్వాచ్యమైన అరాళ అనే శక్తి నీ కురుల్లో ప్రకాశిస్తోందమ్మా. చిరునవ్వులో నీ సహజమైన సరళ అనే శక్తి ప్రకాశిస్తోంది. చిత్తంలో దిర్శన పువ్వులాగా, అంటే ఈ శిరీష పువ్వు అంటారు కదండి, అలా అన్నమాట. దిర్శన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్థల ప్రదేశంలో సన్నికల్లో శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి ప్రకాశిస్తోంది. దేవి జగత్తును రక్షించడానికి అరుణ అనే శక్తి, కరుణ అనే శక్తి భాసిల్తున్నాయమ్మా అని చెప్తున్నాడు. శంభో కరుణ, పరమాత్మకు దయ పుడితే అమ్మ కాంచీపురంలో ఒక కరుణగా తిరుగుతుందండి. ఒక మొక్కకు వెళ్ళాడు అనమాట. జగత్తుని రక్షించడానికి శివుని దయ కరుణ అయిందనమాట. ఏంటంటే శివుని దయే అమ్మే కరుణ అనమాట. ఇదన్నమాట. ఇది మనం మాటిమాటికి కంచిలో భావిస్తూ అమ్మవారు ఉన్నట్లుగాను మన మనసులో ఉన్నట్టుగా భావిస్తూ చదువుకోవాలండి. ఆ కురుల్లో ఉన్న వంకర్తనం, నవ్వులో సహజమైన నిష్కపటత్వం, మనస్సులో దిశల పువ్వు వంటి మెత్తదనం, వర్షస్థలంలో బండరాయి వంటి కాఠిన్యం, నడుమున మిక్కిలి సూక్ష్మత్వం, ఏ స్థలముల ఔన్నత్యంలో విశాలత, ఇలా పరస్పర విరుద్ధ లక్షణాలతో జగతిని రక్షించుటకు శంభుని అనిర్వచనీయ కరుణ అరుణమైన ఈ రూపంగా విరజిల్లుతోందమ్మా అని చెప్తున్నారనమాట. ఈ జగత్రాతం శంభో జయతి కరుణ కాచు తరుణ. ఇదండి ఇక్కడే అమ్మవారి కంచిలో ఎలాగంటే ఆవిడ కూర్చుని ఉన్నారండి, ప్రత్యక్ష దైవంగా ఉన్నారనమాట. ఎందుకంటే అమ్మవారు కంచిలోనూ కింద ఆసనం కూడా ఉండదండి, ఆవిడ అలా గాలిలో ఉంటారనమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చూడండి, అచ్చారు